హలో హాయ్ మిత్రులారా, నేను మీ బట్ట శివన్న. ఎస్ మీడియాకు స్వాగతం. ఇవాళ మార్నింగ్ న్యూస్లో భాగంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మెయిన్ ఎడిషన్లో ఏ వార్త వచ్చిందన్న విషయాన్ని తెలుసుకుందాం మిత్రులారా. దయచేసి ఎస్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా అధిక మందికి పోతుంది. దయచేసి నన్ను సపోర్ట్ చేయండి. 100% బహుజన గొంతుకగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకులాల్లో పేదలకు అండగా ఈ ఎస్ మీడియా ఉంటుందనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నాను మిత్రులారా. దయచేసి నన్ను సపోర్ట్ చేస్తే 100% బహుజన గొంతుగానే ఉంటాడన్న విషయాన్ని తెలియజేస్తున్నాను మిత్రులారా. ఎకరాకు 10,000 రూపాయల పరిహారం, నీట మునిగిన ఇంటికి 15,000, నిరాశ్రులైన వారికి ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి హన్మకొండ పట్టణంలో సమ్మయ్యనగర్లో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రేవంత్ రెడ్డి అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది మిత్రులారా. ఏదైతే వరంగల్ మొన్న మోంతా తుఫాన్ వల్ల నీట మునిగిన కాలనీలకు నిన్న రేవంత్ రెడ్డి గారు పోయిరంట. ఆ పోయిన సందర్భంగా ఏమంటుందంటే నష్టపోయిన ఎకరాకు 10,000 రూపాయలు పరిహారం అంట. నీట మునిగిన ఇంటికి 15,000 రూపాయలు, నిరాశ్రులైతే ఇందిరమ్మ ఇల్లు అంట. మృతుడి కుటుంబానికి 5 లక్షల చొప్పున ఇస్తాం. తుఫాన్లో 12 జిల్లాల తీవ్ర నష్టం. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన, 7 జిల్లాల కలెక్టర్ అధికారులతో హన్మకొండలో సమీక్ష అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది మిత్రులారా. రేవంత్ రెడ్డి గారు ఎకరాకు 10,000 కాదు, 10,000 ఇస్తే దేనికి పనికిరావు. కొన్ని చోట్ల అదే వరంగల్ జిల్లాలో అసలుకి పనికి రాకుండా పోయిన చేలున్నాయి, వరిసేలున్నాయి. అదేవిధంగా మొక్క, అదేవిధంగా పత్తి, ఇలా ఒక ఎకరానికి 10,000 రూపాయలు దేనికి ఎక్కడ వస్తాయి? దయచేసి ఎకరానికి 50,000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మీరు అంటున్నారు కదా, మృతుని కుటుంబానికి ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లుకు ₹1 లేకుండా వాళ్ళను ఎవరైతే నిరాశ్రితులయ్యారో వాళ్ళను తీసుకుపోయి తోలవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఒక నీట మునిగిన ఇంటిలో 15,000 రూపాయలు ఇస్తే కనీసం ఒక నెల సరుకు కూడా రాదు. కానీ కొట్టుకపోయిన బాసన్లు, కొట్టుకపోయిన గిన్నెలు, వీటన్నిటి ద్వారా ఈ 15,000 రూపాయలలో వస్తాయో ఒకసారి మిత్రులారా ఆలోచన చేయండి. 100% బాధిత కుటుంబానికి అండగా నిలవాల్సిన అవసరం ఉన్నది. దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఆలోచన, ఏదైతే ఎకరాకు 10,000 ఇస్తామని చెప్పి 10,000 ఇస్తే కనీసం విత్తనాలు కూడా రావు. ఇవాళ చేతికి వచ్చిన పంట, 6 కాలం కష్టపడితే చేతికి వచ్చిన పంటకు నువ్వు 10,000 రూపాయలు ఎట్లా కట్టిస్తావు? దయచేసి దీన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎకరానికి 50,000 రూపాయలు చొప్పున కట్టియాల్సిన అవసరం ఉంది మిత్రారా. మోంతా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో 12 జిల్లాలలో తీవ్ర నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 రూపాయలు, మృతి చెందిన కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. నీట మునిగిన ఇంటికి 15,000 రూపాయలు, నిర్వాసితులైతే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని అన్నారు. శుక్రవారం ఆయన వరంగల్, హన్మకొండ నగరాలలో వరద ప్రాంతాలలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డితో కలిసి పర్యటించారు. హన్మకొండ సమ్మయ్యనగర్లో, కాపువాడ, వరంగల్ పోతన నగర్లోని ముప్పు ప్రాంతాల్లో కాలినడకన తిరుగుతూ పరామర్శించారని చెప్పి అధికారులు అలసత్వం ఉపేక్షించాం. హన్మకొండ కలెక్టరేట్లో 7 జిల్లాల అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. వర్షాల వరదల నష్టంపై తక్షణమే నివేదికలు సిద్ధం చేయాలని, గొర్రెలు చనిపోతే 5,000, గేదె ఆవు మృతి చెందితే 50,000 రూపాయలు పరిహారం ఇచ్చేలా ప్రతిపాదనలు, ఇసుక మేటలు వేసిన చోట నష్టం అంచనా వేయాలని ఆదేశించారు. విపత్తు సందర్భంగా కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవాలంటే నిర్దిష్టమైన విధానం, నివేదికలు సిద్ధం చేయాలని పంపారని చెప్పి ఒక వార్త రావడం జరిగింది మిత్రులారా. 100% అధికారులు కూడా మీ ఇంట్లో ఏదైతే బాధ ఉంటే, ఎట్లయితే బాధపడతారో అదేవిధంగా ప్రతి కుటుంబానికి మీ బాధగా భావించి నివేదికలు సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతైతే ఇస్తుందో దానికి అదనంగా ఇలాంటి విపత్తుకర పరిస్థితులలో కేంద్రం కూడా సాయం చేయాల్సిన అవసరం ఉంటుంది. 100% చేయాలి. కిషన్ రెడ్డి గారు, మరి మీ పాత్ర కూడా ఉన్నది. ఈ రాష్ట్రానికి ముప్పు ప్రాంతాలకు గతంలో కామారెడ్డిలో ఆగస్టులో మునిగిపోతేనే
అక్కడ మీ ఎమ్మెల్యే కదా వెంకటరమణారెడ్డి. మరి ఆ ప్రాంతంలో కూడా ఇప్పటివరకు బాధితులకు ఇంకా నష్టపరిహారం అందలేదు. 5,000 కోట్లు ఆర్థిక శాఖ మినిస్టర్ బట్టి విక్రమార్క ఫైల్ తీసుకపోతే ఇప్పటివరకు ఇంకా అది శాంక్షనే కాలేదంట. ఇగో గాడ పెట్టుని శ్రద్ధ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఇగో అక్కడ కేంద్రం నుంచి నిధులు తీసుకురా కాడ పెట్టాలి తప్ప, అర్థమైందా? మతాల మధ్య చిచ్చుపెట్టే కాడ ఉండొద్దనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నా. 100% ఇగో ఇక్కడ ఏదైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకు న్యాయం చేసి అప్పుడు మీరు మనగాలని అనిపించుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీ ఎంపీలైనా మినిస్టర్లైనా ఇగో ఇక్కడ ఎవరి కాడికి పోయి మోడీ కాడికి పోయి కొట్లాడండి, నిధులు తీసుకురండి. గతంలో విభజన హామీలను అమలు చేసే కాడ మీరు ఉండాలి. ఇగో ఇటువంటి కాడ ఏడు నిన్నమ్మన్నా జూబ్లీహిల్స్లో తిరిగిన శాతనైన కిషన్ రెడ్డికి ఎలక్షన్లో ఓట్లు అడిగడానికి పోవడానికి సిద్ధమైన కిషన్ రెడ్డి మరి ఈ వరద ప్రాంతంలో ఇగో రేవంత్ రెడ్డి పోతుండే. ఇగో ఈ విషయంలో రేవంత్ రెడ్డి మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి నువ్వెందుకు పోవట్లేవు అంటే మీకు ఏమన్నా ఓట్లు తప్ప ప్రజల కష్టాలు అవసరం లేదనుకుంటా బహుశా నాకు తెలిసి. చలో మరో వార్త చూసే ప్రయత్నం చేద్దాం. అజారుద్దీన్ అనే నేను అని చెప్పి నిన్న అజారుద్దీన్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మిత్రులారా. దానికి సంబంధించిన వార్త. అజారుద్దీన్ అనే నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం హాజరైన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది మిత్రులారా. భారత్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ 62 తెలంగాణ రాష్ట్ర మంత్రిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ విష్ణుధర్ శర్మ అజారుద్దీన్తో ప్రమాణం చేయించారు. అనంతరం అజారుద్దీన్ గవర్నర్ ముఖ్యమంత్రులను పుష్పగుచ్చాన్ని అభినందించారని చెప్పి ఒక వార్త రావడం జరిగింది మిత్రులారా. అజారుద్దీన్కి మంత్రి పదవి రావచ్చు, కానీ ఏ పదవి వస్తుందనే విషయాన్ని ఒకటే మాటలు చెప్తా. ఏ విద్యాశాఖనో ఏ హోంశాఖనో రాదు, ఓన్లీ మైనార్టీ వస్తే క్రీడాశాఖ మంత్రి. దాంట్లో ఏముండదు. అసలైన రెవెన్యూ మినిస్టర్ ఇస్తారా ఈ మైనార్టీ మంత్రికి? హోంశాఖ ఇస్తారా? విద్యాశాఖ ఇస్తారా? ఇక ఏ శాఖ ఇయ్యరు. నేను చెప్తున్నాగా, రేపు ఈయనకి ఏబోయేది మైనార్టీ క్రీడాశాఖ మంత్రి తప్ప ఇంకో పదవి రాదు. దయచేసి దీన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన ఇది ఎన్నికలలో స్టంటే, అర్థమైందా? ఎన్నికలలో స్టంటే. ఏమైనా రేపు జూబ్లీహిల్స్లో గెలవకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ మీద తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పి స్థానిక సంస్థల మీద ఎఫెక్ట్ పడుతుందని చెప్పి ఇగో ఈయనకు మినిస్టర్ పదవి ఇచ్చి అక్కడ 1,25,000 మంది ముస్లిం ఓటర్లు ఉంటే ఆ ఓటర్లను మచ్చిక చేసుకోవడం తప్ప దేనికి లేదనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తాను మిత్రులారా. అంతే. మరి దాంతోపాటు మళ్ళీ అగ్రకులాలు ఇంకొక విషయాన్ని మీకు అగ్రకులాలు ఆడే డ్రామాని ఇంకో విషయాన్ని చెప్తున్నా. ఇగో ఇక్కడ పక్కనే ప్రభుత్వ సలహాదారుగా సుదర్శన్ రెడ్డి, పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా ప్రేమ్ సాగర్ రావు అంట. ఇక చూసినావా మళ్ళీ ఇవేంది క్యాబినెట్ హోదా ఉన్నాయి. ఇంకా సరిపోలేదా రేవంత్ రెడ్డి? అగ్రకులాలకు ఇంకా పదవులు సరిపోలేదా? ఇక్కడ ఒక మైనార్టీకి మంత్రి పదవి ఇస్తారు, ఎమ్మటే ఈయన చూసినావా సుదర్శన్ రెడ్డికి, మళ్ళీ ప్రేమ్ సాగర్ రావుకు, మళ్ళీ అగ్రవర్ణంలో పెత్తందారులకు మరో 2 పదవులు కట్టబెట్టారు. అంటే ఇక ఈడ ఎస్సీ ఎస్టీ బీసీలే కనపడలేదా? మరి వాళ్ళకెందుకు ఇవ్వలేదు? ఇయే సంస్థ చైర్మన్లు, ఇయే సలహాదారులు. మరి వాళ్ళ మీద ఉన్న ప్రేమ వీళ్ళ మీద ఎందుకు లేదంటున్నా. ఈడ ఒక మైనార్టీకి ఇచ్చి ఇక్కడ 2 పదవులు జంగిపోయారు. ఇది అగ్రకులాలు ఆడే ఆట. ఇది ఒక రకమైన దోపిడి. చూసినావా, పేరుకేమో మైనార్టీకి ఇస్తున్నాం మంత్రి అని చెప్పి, ఎమ్మడే పక్కనేమో ఇద్దరు. ఇప్పటికే డీజీపీ మీరేనా, ముఖ్యమైన రెవెన్యూ మీదే, R&B మీదే, హోంశాఖ మీదే, విద్యాశాఖ మీదే, ముఖ్యమంత్రి మీరే. మరిగా ఇవాళ ఇంకేం మిగిలినాయని ఇది కూడా ఉండొద్దా? ఎక్సైజ్ శాఖ కూడా మీరేనా. ముఖ్యమైన తెలంగాణలో ముఖ్యమైన మంత్రిత్వ శాఖలన్నీ మీకు అన్నీ ఉంటే మరి ఇక మా ఎస్సీ ఎస్టీ బీసీలకు మిగిలింది ఏంది? బొచ్చనా? ఈ పదవులు ఇచ్చి మమ్మల్ని మభ్య పెడుతున్నారు. దయచేసి తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలారా ఆలోచన చేయండి. ఈ అగ్రకుల పెత్తందారులు మనకు ఏ రోజు కూడా అవకాశాలు ఇవ్వరు. మన వాటా మనం పంచుకోవాల్సిన అవసరం ఆసన్నమైంది. 70 ఏళ్ళుగా ఇదే రెడ్డి వెల్మల చేతిలో నలిగిపోయింది. తెలంగాణ అయితేంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయితేంది.
దయచేసి ఆలోచన చేస్తానని మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఏం లేదు, అగ్రకులాలు ఆడే ఆటలో మనం బలిపశులం అవుతున్నాం తప్ప ఓటర్లుగా మిగిలిపోయినాం, జెండాలు కట్టే కార్యకర్తలుగా మిగిలిపోయినాం తప్ప ఏ పార్టీకి ఓనర్లు కాలేకపోయినాం. దయచేసి అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. మన వార్త చూసే ప్రయత్నం చేద్దాం. కాశ్మీర్ అంశంలో నెహ్రూ తప్పు చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ అభిప్రాయాన్ని విలువలేదు, అందుకే కొంత భాగం పాక్ ఆక్రమణలోకి వెళ్ళిపోయింది. వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలో ప్రధాని అంట. నిజమే అయ్యుండొచ్చు. సర్దార్ వల్లభాయ్ పటేల్ మాట నెహ్రూ బేఖాతరు చేయొచ్చు, కానీ ఈ సర్దార్ వల్లభాయ్ పటేలే నిన్ను చూసి సిగ్గుపడుతుండొచ్చు, తల నెలకేసుకుంటుండొచ్చు. నేను ఏ సంస్థనైతే నిషేధించున్నో, ఈ దేశంలో ఉండొద్దు అనుకున్నో, ఆ సంస్థ నుంచి వచ్చిన నిన్ను చూసి అయ్యో దేవుడా, నేను ఈ దుర్మార్గుడి చేతిలో నా విగ్రహం ప్రతిష్టాపన జరిగిందా అనుకుంటుండొచ్చు. నీ మాటలు విని బాధపడుతుండొచ్చు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఎందుకంటే ఈ దేశాన్ని లౌకిక దేశంగా చూడాలనుకోండు నరేంద్ర మోడీ గారు, ఈ దేశాన్ని లౌకిక దేశంగా చూడాలనుకోండు. నువ్వేమో ప్రజాస్వామ్య దేశంగా చూడాలనుకోండు. నువ్వేమో ఒకే మతాన్ని ఈ దేశంలో ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. నిన్ను చూసి అందుకే అంటాడు, ఈ దేశంలో ఉన్న అనేక సంస్థానాలన్నింటిని విలీనం చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్, ఉక్కు మనిషిగా పిలువబడే వల్లభాయ్ పటేల్ నిన్ను చూసి బాధపడుతుండొచ్చు. పోయి నేను గీన చేతిలో నేను ఆవిష్కరణ అవుతారా నా బతుకంతా అని. నీకు దమ్ముంటే ఇదే ఆర్ఎస్ఎస్ సంస్థని ఈ దేశం నుండి నిషేధించే దమ్ముందా? అది లేదు. వల్లభాయ్ పటేల్ను ఆచరణలో కానీ ఆయన ఆశయాలను కానీ కొనసాగించే దమ్ము మీ బీజేపీ పార్టీకి లేదనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నాను మిత్రులారా. వాసే ఉండొచ్చు కాశ్మీర్ అంశాన్ని తప్పబట్టవచ్చు, నేను దాన్ని కాదనట్లేను. కానీ ఇది నేను నిజంగా చెప్తున్నాగా, సర్దార్ వల్లభాయ్ పటేల్ నిన్ను చూసి సిగ్గుపడుతుండొచ్చు బహుశా ఈ దేశ ప్రజలకు నువ్వు చేసే చేతలకు. ఆడబిడ్డలకు ఉచిత బస్సు వద్దంటారా అని చెప్పి నిన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఎవరు రేవంత్ రెడ్డి గారు అంటారు. పీజేఆర్ మరణిస్తే ఉప ఎన్నికల్లో కేసీఆర్ పోటీకి అభ్యర్థిని నిలిపారు. భాజపా కేంద్ర మంత్రులు నయా పైసా తెచ్చారా ఉప ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది మిత్రులారా. వాస్తవమే, ఆడబిడ్డల బస్సులు వద్దంటారా అంటే ఆయన ఏం వద్దనట్లేడు. కేటీఆర్ 100% అర్థమైందా? మహిళలకు బస్సు వద్దని ఏడా స్టేట్మెంట్ ఇవ్వలేదు. కానీ నువ్వు ఇస్తన్నా ఆటో డ్రైవర్లకు ఇస్తన్నా 12,000 రూపాయలు ఏమైనాయి అని అడుగుతున్నాడు. దాన్ని వక్రీకరించే పనిలో పడ్డావు. దొంగ హామీలు ఇచ్చినావు రేవంత్ రెడ్డి, దొంగ హామీలు ఇచ్చినావు. మరి హామీలు ఎట్లా నెరవేరాలి? ఇవాళ ప్రతిపక్షాలు అడుగుతున్నాయి 100% ఆటో డ్రైవర్లకు ఇస్తున్న 12,000 రూపాయలు ఏది? ఎవరికైనా ఇచ్చినవా? ఈ రాష్ట్రంలో కనీసం ఒక 10 మందికన్నా ఇచ్చినవా? వాళ్ళ జీవితాలు రోడ్ల పాలు చేసినావు కదా. దానికి తోడు చలానాల పేరుతో హింసిస్తున్నారు. దయచేసి దీన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఏమంటుండంటే బారాసకు ఓటు అడిగే హక్కే లేదు. 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన మాగంటి గోపీనాథ్ సమస్యను పట్టించుకోలేదు. 2 సార్లు మున్సిపల్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ డ్రైనేజ్ ఇబ్బందులే పరిష్కరించలేదని చెప్పి కిషన్ రెడ్డి నాయకులకు కుమ్మకైపోయి అభివృద్ధి సహకరిస్తలేదని చెప్తున్నాం. ఎట్లయితే కేటీఆర్కు ఓటు హక్కు అడిగే హక్కే లేదని చెప్పి ఓటు అడిగే హక్కే లేదని చెప్తున్నావో, నీకు కూడా ఓటు అడిగే హక్కే లేదు. 2 సంవత్సరాలలో నువ్వు ఈ తెలంగాణ ప్రజలకు చేసింది శూన్యం. అందుకే నీకు కూడా అడిగే హక్కే లేదు. హైదరాబాద్ ఇక్కడ కాదు, నువ్వు హైదరాబాద్ ప్రజలకు ఏం చేసినావు? నేనేమంటున్నా, నాకు మా బీసీ బిడ్డ అయిన నవీన్ యాదవ్ మీద కోపం లేదు. ఖబర్దార్, ఎవడైనా రౌడీ అని మమ్మల్ని ముద్దరేసి మమ్మలను ఒక దొంగలాగో లేకపోతే ఓ రౌడీలాగో చిత్రీకరించే పని చేస్తే బట్టలు కూడా తీసి కొట్టే రోజులు వస్తాయి బిడ్డ. అది కేటీఆర్కైనా ఇంకోనికైనా. మమ్మల్ని రౌడీలుగా సినిమాలలో అదే పని, బయట కూడా అదే పని. మా సమాజాన్ని ఎస్సీ బీసీలను రౌడీ షీటర్లుగా నమోదు చేయించి మీరేమో పాలకులయ్యారు.
70 సంవత్సరాలుగా అదే పని చేసిరు, ఇప్పుడు కూడా అయినాను. కానీ నవీన్ యాదవ్ మీద నాకు అస్సలు గింత కూడా నాకు వ్యతిరేకత లేదు. కానీ కాంగ్రెస్ పార్టీని ఓడించాలి 100%. ఇంకో ఇక్కడ హస్తం పార్టీ డిపాజిట్ కోల్పోతేనే 6 గ్యారెంటీ అమలు అవుతాయని చెప్పి కేటీఆర్ అన్నాడు. ఈ కేటీఆర్ మాటలకు నేను ఈసారి ఏకీభవిస్తున్నా 100%. ఎవరైతే 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ఓటర్లు 100% బీఆర్ఎస్ ఏదైతే మాట అన్నదో కాంగ్రెస్ను ఓడగొట్టాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఉప ఎన్నికలలో పాలక పక్షాన్ని ఓడగొడతారో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్తాయి అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాం మిత్రులారా. మీ 4 లక్షల ఓట్లే ఇవాళ 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు, ఏదైతే హామీలు నెరవేర్చే పనిలో ఉంటారు. ఎవరైతే మీ 4 లక్షల మంది ఓట్లేస్తే ఇక్కడ 4,000 పింఛను వికలాంగులకు ఇస్తున్న 4,000 పింఛను 6,000 అవుతుంది. మీ 4 లక్షల మంది ఓటేస్తే ఈ 2,000 పింఛను 4,000 అవుతుంది. మీరు 4 లక్షల మంది ఓటేసి కాంగ్రెస్ను ఓడగొడితే మహిళలకు ఇస్తున్న 2,500 రూపాయలు వస్తాయి. మీరు ఎట్లయితే మీరు కాంగ్రెస్ను జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఓడగొడితే విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు బకాయిలను వెంటనే పడిపోతాయి. దయచేసి మీ మీదనే ఆధారపడి ఉన్నది. 100% కాంగ్రెస్ పార్టీని ఓడించండి. జూబ్లీహిల్స్ ఎలక్షన్లో 100% కాంగ్రెస్ను ఓడించవలసిన అవసరం ఉంది 100%. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా అనేక హామీలు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం అయినటువంటి భాజపాను కూడా ఓడగొట్టవలసిన అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి ₹1 కూడా తేని భాజపాను ఓడగొట్టవలసిన అవసరం ఉంది. కులం పేరుతో మతం పేరుతో ఓట్లు అడిగే భాజపాని ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఉంచవలసిన అవసరం లేదనే విషయం మరొకసారి తెలియదు. ఇక ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్కి లేదంట, అసలు బీజేపీ కూడా లేదు. దొందే ఈ తెలంగాణలో ఈ రెండు పార్టీలు అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాం మిత్రులారా. ఏమంటుండు, ఓటు అడిగే హక్కు నైతిక హక్కు కాంగ్రెస్కు లేదు. జూబ్లీహిల్స్ అభ్యర్థులు దారుస్థలంలో నిర్వహించారు. మజిల్స్ ఆదేశాల మేరకే అజారుద్దీన్ మంత్రి పదవి. గతంలో వరద సాయం ఇస్తామన్నా 10,000 రూపాయలు ఎందుకు ఇవ్వలేదు? మరి నువ్వెందుకు చేయలేదు? నువ్వెందుకు చేయలేదు అని అడుగుతున్నాం. నిజే కిషన్ రెడ్డిని అంటున్నాం. నువ్వు ఆల్రెడీ ఆగస్టు నెలలో గతంలో కామారెడ్డిలో మునిగిపోయిన కాలనీలకు రావాల్సిన నష్టపరిహారాన్ని 5,000 కోట్ల రూపాయలు నష్టపరిహారం కింద ఇదే బట్టి విక్రమార్క గారు ఫైల్ తీసుకపోతే ఇంకా ఫైలే కదలే అంట. మరి దాన్ని చేయాల్సిన బాధ్యత ఎవరు? తెలంగాణలో ఈ తెలంగాణలో ఈ 5,000 కోట్ల రూపాయలు తేవాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది? కేంద్ర మినిస్టరు కదా, కేంద్రంలో ఉన్నది మీరే కదా. విపత్తులకు ఆదుకోవాల్సిన బాధ్యత మీకు లేదా అని చెప్తున్నా. తెలంగాణలో ట్యాక్సుల పేరు మీద వసూలు చేసిన ప్రతి పైసకు మీరు రిటర్న్ తీసుకురావాల్సిన అవసరం లేదన్న ఒక విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం. అయితే ఏ రాష్ట్రంలో అధికారం లేకుంటే వాళ్ళకు నిధులు ఇచ్చే రూల్ లేదా? మరి అదన్నా చెప్పాలి కదా. ఉత్తరప్రదేశ్కు లక్షల రూపాయలు ఎట్లా పోతున్నాయి, మా తెలంగాణకి ఎందుకు రావట్లేదు పైసలు? తెలంగాణ ప్రజలారా, వీళ్ళను కూడా గెలిపించాల్సిన అవసరం లేదు. వీళ్ళకు కూడా ఓటు అడిగే నైతిక హక్కు లేదన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాను మిత్రులారా. నిన్న వరద నేడు బురద. ఖమ్మం వరంగల్ ముప్పు కాలనీ జనం ఇక్కట్లు, పొలాలలో మేటలు తడిసిన వర్షధాన్యం. ఇక చూసినావా, ఇక్కడ చాలా బాధాకర అయిన అంశం ఏంటంటే అసలు పంట చేలలో మొత్తం ఇసుక మట్టితో నిండిపోయిందంట. కనీసం అది ఇప్పుడు పంట చేనుగా కూడా కొడతలేదంట. దయచేసి రేవంత్ రెడ్డి 10,000 రూపాయలు నష్టపరిహారం కదా, ఇటువంటి వాటికి 10,000 రూపాయలు ఏ దానికి సరిపోతాయి? ఒకసారి ఆలోచించాలి. ఇక్కడున్న ఈ ఇసుక మట్టిని తొలగించడానికి కూడా సరిపోవు. సగం మట్టిని ఒక ఎకరంలో నిండా ఒక మడి కూడా ఎత్తడానికి కూడా సరిపోవు. దయచేసి దాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఇంటర్ పరీక్ష షెడ్యూల్ విడుదలని చెప్పి నేటి నుంచి ఫీజుల చెల్లింపు ప్రారంభం. ఆంగ్లం ప్రాక్టికల్స్కు ₹100 అదనం రుసుము అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. ఈ నెల ఆల్రెడీ ఇంటర్మీడియట్ సంబంధించిన షెడ్యూల్ విడుదలైందంట. దానికి సంబంధించిన వార్త మిత్రులారా. ఇక సైబర్ నేరగాల వల్ల ఎవరైతే రిటైర్డ్ పింఛన్దారులరో వాళ్ళు మోసపోతారంట. దయచేసి ఇది ప్రతి ఇంట్లో ఉన్న తాతకు అవ్వకు ఎవరైతే రిటైర్మెంట్ అయ్యారో వాళ్ళ పింఛన్దారులకు తెలియవలసిన అంశం మిత్రులారా. దయచేసి దీన్ని
ప్రతి ముసలవ్వకు ప్రతి పెద్ద మనిషి కూడా తెలవాల్సిన అవసరం ఉంది. దీన్ని మీకు ఏం జరుగుతుంది, తెలంగాణలో ఎట్లా అవుతుంది, అదేవిధంగా ఉత్తర భారతదేశంలో ఎట్లుండే, ఇప్పుడు మన తెలంగాణకి ఎట్లా వచ్చిందనే విషయాన్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. పింఛన్దారులపై సైబర్ వల, లైఫ్ సర్టిఫికేట్ పేరుతో జీవిత ఆదాయం దోపిడీ, ఈ ఏడాది 110 మందిని మోసగించిన ముఠాలని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. ఎవరైతే పింఛన్దారులు ఉంటారో వాళ్ళు కొన్ని డబ్బులు వస్తాయో అంతా అయిపోయాక తీసుకుపోయి డబ్బులు బ్యాంకులలో వేసుకుంటే బ్యాంకు నుండే ఫోన్ చేస్తున్నాం మీకు లైఫ్ సర్టిఫికేట్ ఇప్పిస్తామని చెప్పి ఫోన్లు చేస్తారంట. ఫోన్లు చేసి ఒక రకమైన దోపిడీ, అంటే దాన్ని అరికట్టవలసిన బాధ్యత పోలీసు యంత్రాంగంకు ఉంది, అదేవిధంగా సైబర్ పోలీసులకు కూడా ఉన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఏం జరుగుతుందో, అసలుకి ఎట్లా మోసం చేస్తారన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఆరోగ్య శాఖలో పనిచేసిన ప్రసాదరావు పదవీ విరమణ అనంతరం వచ్చిన దాదాపు 50 లక్షలు బ్యాంకు ఖాతాల్లో వేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. రోజు పెన్షన్ కార్యాలయం ఉద్యోగి పేరిట ఆయనకు కాల్ వచ్చింది. మీ లైఫ్ సర్టిఫికేటు అప్డేట్ చేయాలి, లేకపోతే తర్వాతి నెల పింఛన్ ఆగిపోతుంది, అవతల వ్యక్తి చెప్పాడు. తన ప్రాథమిక వివరాలు చెప్పడంతో పింఛన్దారు కార్యాలయం ఉద్యోగిగాని భావించి ప్రసాదరావు అడిగినట్లు బ్యాంకు ఖాతా వివరాలతో పాటు పిన్ నెంబర్ కూడా ఓటీపీ కూడా చెప్పారు. కొద్ది రోజుల తర్వాత తన అక్కర నిమిత్తం డబ్బులను విత్డ్రా చేసుకోవడానికి వెళ్తే అక్కడ చిల్లి కావలేదని చెప్పి చెప్పడంతో మోసపోయిన విషయాన్ని అప్పుడు తెలిసిందంట మిత్రులారా. దయచేసి ఎవరు ఏది చెప్పినా, ఎవరు ఏది అడిగినా పింఛన్దారులు 1కి 10 సార్లు ఆలోచించుకొని అవసరమైతే ఏ ఆఫీస్ ఉందో ఆ ఆఫీస్కి పోయి ఆ ఆఫీస్ కానించి మీరు పూర్తి డేటా తీసుకున్న తర్వాతనే పిన్ నెంబర్లో అయినా ఇంకేదైనా చెప్పాల్సిన అవసరం ఉంది మిత్రులారా. దయచేసి ఇటువంటి మోసపూరిత వలలో పడవద్దని పింఛన్దారులకు విజ్ఞప్తి చేస్తున్నా. డబ్బులు రద్దవుతున్నాయి, తిరిగి రాని భూ లావాదేవీల రద్దు సొమ్ము అని చెప్పి ఎవరైతే కొనుగోలులో కానీ తండ్రి పేరు నుంచి పిల్లల పేరు కానీ అదేవిధంగా ఆ వాటాలలో అన్నదమ్ముల పంపిణీ కానీ అలాంటివి ఏమైనా ఉంటే ఫస్ట్ పోయి డీడీ కట్టుకొని పట్టా చేయించుకున్న దానికి పైసలు కడతారు. ఆ పైసలు అంట ఏదో కారణాలతో అనేక రకాల కారణాలతో కొన్ని డబ్బులను అంటే అప్పుడు పట్టా చేయకపోవచ్చు. మా డబ్బులు మాకు రావాలంటే ఇక దగ్గర 2 సంవత్సరాలు అవుతుందంట. 2 సంవత్సరాలు 2020 నుంచి ఇప్పటి వరకు కూడా కట్టిన పైసలు కానీ తిరిగి వస్తలేవంట. దానికి సంబంధించిన వార్త మిత్రులు ఒకసారి చూసే ప్రయత్నం. డబ్బులు రద్దవుతున్నాయి, తిరిగి రాని భూ లావాదేవీల రద్దు సొమ్ము, ధర నుంచి భూభారతి వరకు ఇదే పరిస్థితి. సర్కారు ఖజానాలో దాదాపు 150 కోట్లు ఉన్నాయంట. మరి ఒక్కరికైనా కనీసం ఇవే డబ్బులు కట్టకుండా ఒక్కరికైనా పట్టా చేస్తుందా తెలంగాణ ప్రభుత్వం? మరి ఇక్కడ 150 కోట్లు ఎట్లా ఉంచుకున్నట్టు? దయచేసి ఎవరైతే డబ్బులు ఉన్నాయో వాళ్ళు కష్టం చేసి రైతన్నలు కష్టం చేసి సంపాదించిన డబ్బులు రెవెన్యూ శాఖ కాడ పెట్టారు. వాళ్ళ అవసరాలకు డబ్బులు ఇవ్వకుంటే ఎట్లా ఉంచుకుంటారు? వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ రైతు భూమి కొనుగోలుకు మీ సేవ ద్వారా 66,000 చలానా రూపంలో చెల్లించారు. అనుకోని కారణాల కొనుగోలు వద్దని లావాదేవీల స్లాట్ను రద్దు చేసుకున్నారు. అయితే నెలలు గడుస్తున్నా ఆ సొమ్ము వెనక్కి రావడం లేదు. ఇది ఒక రైతు సమస్య కాదు. 2020 ధరణి పోర్టల్ ప్రారంభం నుంచి నేటి వరకు భూభారతి వరకు రద్దు చేసుకున్న లావాదేవీ సొమ్ము వెనక్కి రావడం లేదు. లావాదేవీలు రద్దు చేసుకున్న మా డబ్బులు మాకు ఇవ్వాలంటూ తహసీల్దార్ చుట్టూ కలెక్టర్ చుట్టూ తిరుగుతున్నారంట. మరి ఎవరు పట్టించుకోవట్లేదంట. ఇది రాష్ట్రం నుంచి మాకు ఎలాంటి ఆదేశాలు లేవు, అందుకే మేము ఏం పట్టించుకోవట్లేమని చెప్పి ఒక వార్త రావడం జరిగిందంట మిత్రులారా. దానికి సంబంధించిన వార్త. దయచేసి ఎస్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. 100% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గొంతుగానే ఈ బొట్ట శివన్న ఉంటాడనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నాను మిత్రులారా. నేను ఎవరికి వ్యతిరేకం కాదు. 100% పాలకుడు తప్పు చేస్తే ప్రశ్నించే గొంతుగా ముందుంటా. ఎవరైతే ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు విఫలమయ్యావి, అందుకే ప్రశ్నించే గొంతుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీగా గొంతుకగా బహుజన గొంతుకగానే మీ ముందు ఉంటాన విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నాం మిత్రులారా. ఎస్ మీడియాను సపోర్ట్ చేయండి. ప్రభుత్వ సలహాదారుగా పి సుదర్శన్ రెడ్డి అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది.
అభివృద్ధి అభివృద్ధిని గెలిపించాలి. కంటోన్మెంట్లో 4,000 కోట్లతో పనులు చేపట్టాం. 4,000. అయ్యో అయ్యో అయ్యో. ప్రతి నియోజకవర్గం కనీసం ఒక 4 లక్షల రూపాయలను రావచ్చా? కనీసం 4 కోట్లు వచ్చినాయా? సరే 4 లక్షలని రావచ్చు, 4 కోట్లని వచ్చినాయా ఒక్కొక్క నియోజకవర్గానికి ఈ 2 సంవత్సరాలలో? ఇక ఈయనంట 4,000 కోట్ల రూపాయలు ఇచ్చిందంట. రేపటి నుంచి పోతా రేవంత్ రెడ్డి, నీ మాటలు ఉన్నావు కదా ఈ 4,000 కోట్ల రూపాయలని ప్రతి నియోజకవర్గం, ప్రతి వాడ, ప్రతి ఊరు కూడా తిరిగే ప్రయత్నం చేస్తాం. 100% నీ పాలన ఎటువంటిదో, నీ పాలన ఈ 2 సంవత్సరాల్లో ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో అన్ని విధాలుగా. ఈయనంటే అభివృద్ధి ఏం చేస్తున్నాం అని, అభివృద్ధి ఏం జరిగింది తెలంగాణలో, ఏం జరిగింది అభివృద్ధి అని చెప్పి. జూబ్లీస్ గెలిస్తేనే జూబ్లీస్లో గెలిపిస్తే అదే తరహా అభివృద్ధి చేస్తాం. కంటోన్మెంట్లో ఏం అభివృద్ధి జరగలేదు, మీ జూబ్లీస్లో కూడా ఏం జరగదు. దయచేసి జూబ్లీస్ ఓటర్లు మాయమాటలు నమ్మి మోసపోవద్దు. 100% కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మోసపోవద్దు అనే విషయాన్ని తెలియజేస్తున్నాను. జూబ్లీస్ ఒక్క ఎలక్షన్లలో ఓడగొట్టండి, మరో 2 ఏళ్ళు మీకు సురక్షితమైన సుభిక్షితమైన పరిపాలన అందుతుంది. ఎందుకంటే ప్రజల నుండి వ్యతిరేకత వస్తుందని చెప్తే పాలకునికి ఎప్పుడెప్పుడు కట్టెపట్టుకొని ఎట్లయితే అల్లిస్తామో పాలకుని కూడా అట్లా అల్లియాలి ప్రజాస్వామ్యంలో. అట్లయితేనే పాలకుడు వింటాడు. లేకపోతే ఈడ కూడా గెలిచిందనుకో ఇక తెలంగాణలో మా అంత మనవాడే లేడు అని చెప్పి రేవంత్ రెడ్డి అనుకుంటాడు. ఇక అవన్నీ గుర్తుకురావు ఆయన చేసే తప్పిదాలన్నీ. చలో, నవీన్ యాదవ్ రౌడా అని అడుగుతుండు. అలాంటి వ్యక్తిని గెలిపిస్తే అందరిని బెదిరిస్తాను. కేటీఆర్, మీరు రౌడీ అనే పదాన్ని బంద్ చేయాల్సిందే. మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలను రౌడీలుగా చిత్రీకరించకండి దయచేసి, దీన్ని మానుకోవాలి. చలో, మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం. రాజ్భవన్లో ప్రమాణం చేయించిన గవర్నర్ విశ్వదేవ్ శర్మ అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది మిత్రులారా. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంట. డిసెంబర్ లేదా జనవరిలో ముహూర్తం, పలు శాఖలలో మార్పులు, కొత్త మంత్రం మాత్రం మినహాయింపు అంట. 5 రోజులపై తీవ్ర అసంతృప్తితో ఉందంట అధిష్టానం. దానికి సంబంధించిన వార్త మిత్రులారా. నాలాల కబ్జాలను ఉపేక్షించేది లేదు, చెరువుల ఆక్రమణకు తొలగించవలసిందే, ఎంతటి వారైనా వదిలిపెట్టొద్దు. భలే చెప్పిండు రేవంత్ రెడ్డి. దీంట్లో మాత్రం మెచ్చుకోవచ్చు, 100% మెచ్చుకుంటా. ఏమంటుండు? నాలాల మీద కబ్జాలు ఉపేక్షించొద్దు, 100% ఉపేక్షించొద్దు. కానీ రేవంత్ రెడ్డిని ఒక్క క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. హైదరాబాద్ నగరంలో అన్ని చెరువుల చుట్టూ ఉన్న చిన్న కూరగాయలు అమ్ముకునే తోపుడు పనులు, అదేవిధంగా చిన్న పంప్షార్ షాపులు, చిన్న జ్యూస్ సెంటర్లను కూడా పీకేపించిన చరిత్ర నీదయ్యా. ఏమన్నావు ఆ రోజు కూడా? నాలాల మీద చెర్లల్లో కబ్జా పెట్టిరన్నావు. మరి బఫర్ జోన్లో ఉన్న నీ అన్న ఇల్లు ఎందుకు కూల్చలేదని అడుగుతున్నాం. ఇక్కడ నాలాల మీద ఉన్న కబ్జాలను ఉపేక్షించొద్దు. కానీ ఈడ పేదోడి, సరే వాడు పేదోడో బలిసినోడో ఆక్యుపై చేసిండు, వాడిని వద్దంటున్నావు. నీ పోచారం శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ ఎక్కడ ఉన్నది? ఆయన ఇల్లు ఎక్కడ ఉన్నది? అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు ఎక్కడ ఉన్నది? ఇలా చెప్పుకుంటూ పోతే నీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే దగ్గర 10-15 మంది ఎమ్మెల్యేలే, మినిస్టర్లే ఫామ్ హౌజులు, ఇండ్లు అన్నీ బఫర్ జోన్లో ఉన్నాయి. మరి వాటిని ఎందుకు కూల్చలేదు? ఓవైసీ సంబంధించిన హాస్పిటల్ కూడా బఫర్ జోన్లోనే ఉంది. మరి దాన్ని ఎందుకు కూల్చలే హైడ్రా పేరుతో? అంటే పేదోడు వేసుకున్న గుడిసెల మీద కూలగొట్టేంత శ్రద్ధ, మరి బలిసినోడి బంగ్లా మీద కూలగొట్టే శ్రద్ధ నీకు లేదా అని చెప్తున్నా. అలా జోలికి పోయే దమ్ము నీకు లేదా రేవంత్ రెడ్డి గారు? 100% నాలాల మీద ఉంటే దయచేసి నాలాల మీద ఎవరు కబ్జా పెట్టద్దు. కబ్జా పెట్టడం వల్ల మీ ఒక్క ఇల్లు కట్టుకోవచ్చు, నువ్వు ఒక్కరిని బాగుపడవచ్చు. కానీ ఇంకా వరదలు రావడం వచ్చినప్పుడు నీ వల్ల ఒక 100 కుటుంబాలు నాశనం అవుతాయనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నాను మిత్రులారా. ఇటువంటి వాటిని ఉపేక్షించవలసిన అవసరం లేదు. అదేవిధంగా నీకు నిజంగా
కబ్జాల మీద నిజంగా రేవంత్ రెడ్డి గారు నిజంగా కబ్జాల మీద మీకు ఉపేక్షించే ఆలోచన లేకుంటే మీ అన్న ఫస్ట్ మీ అన్నిలో గులగొట్టాకనే నువ్వు ఇలాంటి నీతిమైన మాటలు మాట్లాడాల్సిన అవసరం ఉంది మిత్రులారా. నాగారం భూముల వివాదం ఐఏఎస్ ఐపీఎస్ల కూరట, నిషేధ జాబితా నుంచి సర్వే నెంబర్లు 194 195 తొలగింపంట. అవి పట్టా భూములేనని కలెక్టర్ చెప్పారు. పిటిషనర్ కూడా భూదావన భూములు కాదన్నారు. విచారణ సందర్భంగా హైకోర్టు డివిజనల్ బెంచ్ వ్యాఖ్యలు, సింగిల్ జడ్జి ఆదేశాలు కొట్టివేత, సర్వే నెంబరు 181 182లపై ఆదేశాలు యథాతథమని చెప్పి ఒక వార్త రావడం జరిగింది మిత్రులారా. దానికి సంబంధించిన ఒక వార్త. అక్రమాలపై ఫిర్యాదు ఇవ్వబోతే దాడి అని చెప్పి ఏదైతే గిరిజన సహకార సంస్థ సంఘటనపై జిఎం సీతారాం నాయక్ సమక్షంలోనే అవినీతి రుజువు చేసే పత్రాన్ని లాక్కొని ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడి ఆరోపణలు, జిఎంపై పోలీసు స్టేషన్లో కేసు నమోదు, అడ్లూరు ఫిర్యాదు చేసిన బాధితుడు అని చెప్పి ఒక వార్త రాలేదు. నిజంగా నువ్వు అంత నీతివంతుడు అయితే మరి ఆయన మీద దాడి చేయాల్సిన అవసరం ఏముంది? జిఎం గారు ఏమన్నాడు? గిరిజన సహకార బ్యాంకులో సహకార సంస్థలో కొంత అవినీతి జరిగిందని చెప్పి మంత్రికి ఫిర్యాదు చేసే పనిలో పడితే ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేసినంట. ఇట్లా జరుగుతుంది అంటే రౌడీ రాజ్యం. ఈ రాష్ట్రంలో రౌడీ రాజ్యం వెళ్తున్నట్టు కొడుతుంది. మరో వార్త చూసే ప్రయత్నం చేద్దాం మిత్రుల. సిపిఎం రాష్ట్ర నేత సామినేని దారుణ హత్య, కత్తితో పొడిచి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు. ఖమ్మం జిల్లాలో పాతర్లపాడు గ్రామంలో రామారావు ఇంటి వద్దనే ఘటన. రాజకీయ కారణాల, ఆస్తి, కుటుంబ తగాదాల, పోలీసుల విచారణ. హత్యకు తీవ్రంగా ఖండించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. హంతకులను పట్టుకోవాలని చెప్పి ఆదేశం అంట. ఎవరైతే సిపిఎం నేత ఉన్నాడో ఆయనను సొంత ఇంట్లోనే, అంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రత ఎంత మంచిగా ఉన్నాయో ఈ హత్య ద్వారా అర్థమవుతున్నది. దయచేసి ల్యాండ్ ఆర్డర్ నీ వల్ల కాదు రేవంత్ రెడ్డి గారు, ల్యాండ్ ఆర్డర్ను కాపాడే శాతం నీ వల్ల కాదు. దయచేసి దీన్ని ల్యాండ్ ఆర్డర్ అనే పదాన్ని ఇప్పటికి దగ్గర 24 గంటలు గడుస్తున్నా ఒక వ్యక్తిని పట్టుకోలేకపోయింది పోలీసు యంత్రాంగం. దయచేసి నేనేమంటున్నానంటే నీ వల్ల కానప్పుడు దాన్ని ఇంకెవరికన్నా బాధ్యతగా పనిచేసేటోళ్ళకి ఇవ్వండి. మీలాగా బాధ్యత లేని వాళ్ళతో ఆ పదవి ఉంచుకొని దానికి మాయన మచ్చగా మిగిలిపోతుంది. మిత్రులారా, ఎస్ మీడియా ద్వారా ఈనాడు ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్తలను చూసే ప్రయత్నం చేసినాం. ఎస్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. 100% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గొంతుకలే ఉంటాడు. ఈ రాష్ట్రంలో దేశంలో పాలకులైన బీజేపీకి అదేవిధంగా కాంగ్రెస్కు పూర్తిగా వాళ్ళు చేసే తప్పిదాలను ఎత్తి చూపడమే నా పనిగా పెట్టుకున్న విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నా. మంచిని అనదాం, కానీ చెడును కూడా ఎత్తి చూపే ప్రయత్నంలో ఉంటానన్న విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నాను మిత్రులారా. ఈ రెండింటిలో రాని వార్తలను సాక్షి దినపత్రికలో చూసే ప్రయత్నం చేద్దాం. ఎకరానికి 10,000 అని చెప్పి రేవంత్ రెడ్డి అన్న మాటలు మనం గతంలో చూడడం జరిగింది మిత్రులారా. దానికి సంబంధించిన వదలని వరద బురద అని చెప్పి మనం ఈ ముంతా తుఫాన్కి సంబంధించిన వార్త రావడం జరిగింది. ఇల్లు కొట్టుడే ఇందిరమ్మ రాజ్యమా అని అడుగుతున్నాడు. 100% ఇల్లు కూలగొట్టుడేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? ఇల్లు నిలబెట్టుడు కాదు, వాళ్ళు కూలగొట్టుడే ఇందిరమ్మ రాజ్యం. 8 మంది ఐఏఎస్లను బదిలీ చేశారంట. దానికి సంబంధించిన వార్త మిత్రులారా. మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం. దాంతోపాటు ఇక మనకు కొత్తగా ఇక్కడ ఏం రాలేదు, ఒక్కటి మాత్రం వచ్చింది. అది బీహార్ కోటి వరాలని చెప్పి గతంలో ఇచ్చిన హామీలనే నెరవేర్చలేదు. మళ్ళీ బీహార్ పోయి కొత్తగా హామీలు ఏమి ఇస్తుందంటే ఎన్డీఏ నిన్న మననేమో వాళ్ళు కాంగ్రెసు అదేవిధంగా తేజస్వి యాదవ్ సంబంధించిన వాళ్ళు ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పి ఆడ మాయమాటలు చెప్పారు. ఇక్కడనేమో వీళ్ళే చెప్తారు ఉచితాలు ఇవ్వద్దు, 100% ఉచితాలు ఇవ్వద్దు అనే విషయాన్ని మేము కూడా అంటున్నాం. విద్యా ఉపాధి అదేవిధంగా వైద్యాన్ని మీరు మాకు ఉచితంగా కార్పొరేట్ స్థాయిలో ఇస్తే ఈ పథకాలు మాకు వద్దురా నాయన. ఈ దేశ పాలకులు చెప్పేది ఏంటంటే విద్యను వైద్యాన్ని మాకు
కార్పొరేట్ స్థాయిలో మమ్మల్ని చూస్తే 100% మేము ఇంకో ఆలోచన మాకు రాదనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నాం మిత్రుల. ఇక ఇందులో ఇంకా మరి కొత్తగా ఏం లేవు. దయచేసి ఒక వార్త కూడా ఏంది, ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది మిత్రుల. అన్నీ ఈ 2 పేపర్లు వచ్చిన వార్తలు వచ్చినాయి. దయచేసి ఎస్ మీడియాను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 100% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గొంతుకగానే ఉంటాడు. రేపటి నుంచి పబ్లిక్ టాక్స్కి పోవడానికి ఆలోచిస్తున్నాం. రేవంత్ రెడ్డి అనేక మాటలు చెప్తుండే, ఏమంటుండే దేశంలో నరేంద్ర మోడీ అదేవిధంగా చెప్తుండ్రు, రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి అట్లే చెప్తున్నాడు. వాళ్ళ మాటలు నిజమా కాదా అని చెప్పి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా అన్ని నియోజకవర్గాలు తిరిగే ప్రయత్నం చేస్తాను మిత్రులారా. దయచేసి ఎస్ మీడియాను సపోర్ట్ చేయండి. 100% పేదోడి కోసం ఎస్ మీడియా భరోసా పేరుతో ఈ ఛానల్ను స్థాపించడం జరిగింది మిత్రులారా. నన్ను సపోర్ట్ చేస్తే 100% మీ బిడ్డను సపోర్ట్ చేసినట్టు విషయాన్ని తెలియజేస్తూ మీరు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం మిత్రులారా.